మన ఛానల్లో మ్యాగీ ఉప్మా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ సేమియా, 2 మ్యాగీ ప్యాకెట్స్, టమాటో, ఎర్రగడ్డ, క్యారెట్, క్యాప్సికము, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. అలాగే ఉప్పు, కొంచెం మిరప్పొడి కావాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోసుకొని దాంట్లో మనము ఉప్మాకి ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తామో ఆవాలు, ఉద్దిపప్పు ఇందులో వేస్తున్నాం. ఇందులో ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చిమిరపప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలా. మ్యాగీకి ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. మన సేమియాకి మాత్రం ఒక ఉప్పు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ కాంచి పెట్టుకున్న వాటర్ని వేసుకోవాలి. సేమియాకి 1 కప్పు నీళ్ళు, మ్యాగీకి 1.5 కప్పు నీళ్ళు వేసుకొని 2.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాలు, తర్వాత మ్యాగీ నుంచి వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఆల్రెడీ మ్యాగీ ప్యాకెట్లు కట్ చేసి పెట్టాం కదా, మసాలా ప్యాకెట్లు, అవి కూడా వేసేయాలి. మ్యాగీ మసాలా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. వాటర్ సరిపోదేమో అనుకోవాకండి, సరిపోతుంది. కరెక్ట్గా మీరు ఇలా చేస్తేనే పొడి పొడిగా వస్తుంది. లేదనుకోండి బంకగా అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. మ్యాగీ అయిపోయింది, ఇంకా సర్వ్ అవుట్ చేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.